శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. వాస్తు అనేది నిజమా మోసమా, అసలు నమ్మచ్చా నమ్మకూడదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు జీవితంలో సామాన్యంగా కొన్ని మాటలు వింటూ ఉంటారు. ఏమిటంటే ఒకళ్ళు ఎవరికో చాలా కష్టాల్లో ఉంటారు, ఉండి ఎవరో ఒక దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన ఇదిగో ఈ ఇంట్లో మీకు ఈ వాస్తు దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచేయండి, అలాగే ఈ హోమాలు చేయండి, ఇవన్నీ చేస్తే కనుక మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న వాళ్ళ మీద ఇంకో 1,00,000-2,00,000 బిల్ వేస్తారు. తీరా అవన్నీ చేశాక వాళ్ళ జీవితంలో ఒక సెంటీమీటర్ కూడా మార్పు ఉండదు. ఇలాంటి సంఘటనలు చూడగానే చిచిచి వాస్తు అంతా బోగస్ అండి అనిపిస్తుంది. అంతేనా? అలా కాకుండా మీరు ఇంకొన్ని జీవితాల్లో చూస్తే, ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరు కీచులు ఆడుకుని విడాకులు తీసేసుకుందాం లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుందాం అన్న స్థితికి వచ్చిన భార్యాభర్తలు ఒక పర్టిక్యులర్ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ మధ్య సామరస్యం వస్తుంది. లేకపోతే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళేసరికి వెంటనే సిరెత్తుకుంటుంది. ఇలాంటివి చూడగానే వాస్తు నిజమా అండి అనిపిస్తుంది మనకి. అంతేనా? ఇంతకీ అది నిజమా అబద్ధమా? అలాగా మనకి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అలాగనే ఒకవేళ వాస్తు బాగోలేకపోతే కనుక ప్రాయశ్చిత్తం మనమే చేసుకోవాలంటే ఎలాగా? ఇలాంటివి చాలా రకాల ప్రశ్నలు. వాటిలన్నిటికీ సమాధానాన్ని వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదట మీకు వాస్తు అర్థం కావాలి అంటే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ యాంగిల్ ఏంటి, స్పిరిచువల్ యాంగిల్ ఏంటి అనేవి తెలియాలి. ఏ ఆచార వ్యవహారాల వెనకైనా ఈ రెండూ ఉంటాయి మనం అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఆ సైంటిఫిక్ యాంగిల్ ఏమిటి అనేది చూద్దాం. ఆ అంశాలు చాలా వరకు మ్యాగ్నెటిజం, లైట్, ఎయిర్ వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీకు వాస్తులో కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తా. పడుకోకూడదు, అది యమస్థానం, అలా పడుకుంటే చనిపోతారు అని ఉంటుంది. లేదండి నేను ఎక్కడ చచ్చిపోయాను, పొద్దున్నే లేచాను కదా, ఏమిటది అని. కానీ ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, భూమికి. అలాగే మన శరీరంలో కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మనం పడుకునేటప్పుడు అన్లైక్ పోల్స్ మ్యాచ్ అయ్యేలా పడుకుందాం అనుకోండి, అప్పుడు మన ఆరోగ్యం సజావుగా ఉంటుంది. అలా కాకుండా రిపెల్ అయ్యేలాగా పడుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ కాబట్టి మెల్లిగా అది మన మీద పనిచేసి మన హెల్త్ పాడవడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంకా చాలా పాడైపోతుంది హెల్త్. చూడండి, ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఆ వాస్తు ప్రిన్సిపల్ వెనకాల మ్యాగ్నెటిజం అనే సైన్స్ ఉంది. ఇప్పుడు అలాగే ఇంకోటి చూడండి, ఈశాన్యం మూలే బావి తవ్వాలి ఇంటికి, నైరుతి మూల తవ్వకూడదు అని ఒక రూల్ పెట్టారు. పెడితే ఏమండి ఎందుకు తవ్వకూడదు అంటే, నైరుతి మూల తవ్వితే జబ్బులు వస్తాయి అన్నారు. అంటే ఏం నేను తవ్వాను, ఏది నాకు ఎక్కడ జబ్బు వచ్చింది అని క్వశ్చన్ చేయొచ్చు. కానీ కొంచెం లాజిక్ ఆలోచించి చూస్తే కనుక, ఇప్పుడు బావి తవ్వినప్పుడు లోపలికి తవ్వితే, ఎప్పుడైనా భూమిలో కిందకి తవ్వినప్పుడు విషవాయువులు పైకి వస్తాయి, అంతే కదా. అందుకే గనుల్లోకి వాటిల్లోకి వెళ్ళిన వాళ్ళు పాపం కొంతమంది చనిపోతూ ఉంటారు కొన్నిసార్లు. ఆ రకమైన విషవాయువులు పైకి వచ్చినప్పుడు గాలి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుంది, నైరుతి వైపు నుంచి వస్తుంది. నైరుతి ఋతుపవనాలు అంటూ ఉంటాం కదా మనం. ఆ గాలి వల్ల ఈ విషవాయువులన్నీ మన ఇంట్లోకి వచ్చాయనుకోండి, అప్పుడు అవి పీలిస్తే మనకి రోగాలు వస్తాయి. ఇదే ఈశాన్యం మూల తవ్వామనుకోండి, ఆ గాలి వల్ల వచ్చినవన్నీ బయటికి పోతాయి, అందువల్ల రోగాలు మనకి రావు. ఇది చెప్పగానే వితండవాదన వాళ్ళకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అలా అయితే కనుక ఈశాన్యం మూల తవ్వితే పక్కింటి వాడి ఇంట్లోకి వెళ్తాయి కదండి. వస్తాయి. ఎప్పుడు మనకి ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలే వస్తాయి చెప్పే కాన్సెప్ట్లోను. కాకపోతే ఒకటి ఆలోచించండి, పూర్వకాలంలో ఇలా సైట్ పక్కన సైట్లు ఉండేవి కాదు, దూరంగా ఉండేవి ఇళ్ళు. అలాంటప్పుడు ఆ ఈశాన్యం మూల ఉన్న వాయువులు బయటికి వెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే లోపే అవన్నీ గాలిలో కలిసిపోతాయి. అందుకని ఆ ప్రిన్సిపల్ పెట్టారు. అలాగా ఇంకా మీరు ఏ ప్రిన్సిపల్ తీసుకోండి, గోళ్ల మీద ఇల్లు కట్టకూడదు, ఇంటికి చుట్టూ స్పేస్ వదలాలి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది వాస్తు ప్రకారం అని చెప్తారు. 4 దిక్కుల స్పేస్ ఉండాలి. ఎందుకండి, ఇప్పుడు రో హౌసెస్ అని కట్టేస్తున్నారు, ఒకళ్ళ గోడ మీద ఇంకొకళ్ళ గోడ కట్టేసేసి. అలా అయితే లోపల వెంటిలేషన్ లేక చివరికి ఏసీలు పెట్టుకుంటున్నారు. ఏసీల్లో మనం మన పిల్లలను కొన్నాళ్ళు కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది ఆరోగ్యం? అలాంటివన్నీ మీరు ఆలోచిస్తే చాలా వాస్తు ప్రిన్సిపల్స్ వెనకాల సింపుల్ ఫిజిక్స్ ఉంటుంది. అవి తెలియక మనం వాస్తుని మూఢనమ్మకం అనుకుంటాం. అయితే మరి ఋషులు ఇవన్నీ చెప్పచ్చు కదండి, ఆరోగ్యం పాడైపోతుంది, చచ్చిపోతాయి, ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, ఋషులు కానీ పురాణాల్లో కానీ చెప్పినవి ఒక క్రిప్టిక్ట్గా ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఎల్కేజీ పిల్లవాడు ఉన్నాడు, వాడు మీ మొబైల్లో బ్యాంక్ యాప్ ఉందనుకోండి, వాడు ఆ యాప్ని వెళ్ళి ఏదో చేస్తుంటే మీరు వెంటనే ఏం చెప్తారు, ఒరే యాప్తో పిచ్చ పనులు చేయకు, దొంగలు వచ్చి ఇల్లంతా దోచుకుపోతారు అని చెప్తారు. బ్యాంక్ యాప్ని ఏమన్నా చేస్తే నిజంగా దొంగలు వచ్చి ఇల్లు దోచుకుపోతారా? పోరు.
వాడికి చెప్పాలంటే నిజంగా అయితే సైబర్ సెక్యూరిటీ గురించి హెచ్టిటిపిఎస్ ఫైర్ వాల్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి, అర్థమవుతాయి వాడికి. అందుకని ఏం చెప్తారంటే వాడికి అర్థమయ్యే భాషలో దొంగలు వచ్చి ఎత్తుకుపోతారా అంటారు. అలాగే మన ఋషులు కూడా దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే యమస్థానం అది అలా చెప్తారు తప్ప దాని వెనకాల ఇంత సైన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అర్థం కాకపోతే ఋషి చెప్పింది ఫాలో అయిపోయినా పర్లే. ఇంకా రెండవది వాస్తు వెనకాలన్న స్పిరిచువల్ యాంగిల్ ఏమిటి అది చూద్దాం. అది అర్థమైతేనే అసలు మనకి వాస్తు పూర్తిగా తెలుస్తుంది. ఉపాసనా పరంగా చూస్తే కనుక మన చుట్టూ ఉన్న 8 దిక్కులకి 8 మంది అధిపతులు ఉన్నారు. వాళ్ళనే దిక్పాలకులు అంటారనమాట. వాళ్ళు ఆ దిక్కును అధివసించున్నప్పుడు వాళ్ళకు అసౌకర్యం కలగకుండా ఇబ్బంది పెట్టకుండా మనం అక్కడ ఉండగలిగాం అనుకోండి, అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది. అలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే జీవన విధానమే వాస్తు. అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు నైరుతి మూల బరువు పెట్టాలి అని ఉంది వాస్తు శాస్త్రంలో. ఎందుకు పెట్టాలి నైరుతి మూల బరువు అంటే, ఈ నైరుతి వాస్తు పురుషుడి స్వరూపం చూడండి. ఈయన్ని నిరుతి అని పిలుస్తారు. ఈయన నైరుతి మూలకి అధిపతి. ఈయన చూస్తే మీరు ఒక రాక్షసుడి భుజం మీద ఎక్కి బరువుగా కూర్చున్నట్టుంది. అంటే అది ఋషులు దర్శిస్తే నిరుతి అనే దేవతా స్వరూపం వాళ్ళకి అలా కనిపించింది. అంటే దానికి సింబాలిజం ఏమిటి? నైరుతి మూల అలా బరువు ఉండాలి, డబల్ మిగతా వాటికన్నా. అందుకే కొన్ని వాస్తు పాటించే ఇళ్లలో వాటర్ ట్యాంకులు అవన్నీ తీసుకెళ్ళి నైరుతి మూల కడతారు, అంతే కదా. అలాగనే ఏదో వంటిల్లు ఆగ్నేయ మూల కానీ వాయవ్యం మూల కానీ ఉండాలి అంటారు వాస్తు ప్రకారం. ఎందుకు అలా ఉండాలండి? చూడండి, ఆగ్నేయం అగ్ని అధిపతి, వాయువ్యం వాయు అధిపతి. అగ్నిని మనం ఏం పిలుస్తాం? హవ్యవాహనుడు అంటాం. అంటే వాయువుని వాహనంగా కలవాడు అని. అందుకని వాళ్ళిద్దరికీ సంబంధించింది కాబట్టి అగ్ని ఆ మూల కానీ ఈ మూల కానీ వంటిల్లు పొయ్యి అవన్నీ ఉండాలి అని పెట్టారు. ఇవి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా దేవతాశక్తుల్ని మన జీవితాన్ని నడుపుకునేలాగా ఋషులు ఏర్పాటు చేసిన శాస్త్రం. మరి ఇబ్బంది పెడితే ఏమవుతుందండి? మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను సాఫ్ట్వేర్లోకి వచ్చిన కొత్తల్లో అప్పుడు ఒక అతను ఆ మార్తహళ్ళి దగ్గర ఎక్కడో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కుని మమ్మల్ని అందరినీ పిలిచాడు, రండి చూద్దురుగాని అని. అప్పుడు ఆల్రెడీ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. తీరా వెళ్ళి చూసేసరికి అది నైరుతి నడక. అంటే ఎంట్రన్స్ నైరుతి, గేట్ నైరుతి, అన్నీ నైరుతి. నేను అది చూసి నాకు నాలుగు ఊరుకోదు కదా. మా నాన్నగారు ఎవరు చిన్నప్పుడు కొంచెం వాస్తు ప్రిన్సిపల్స్ చెప్పారు. వెంటనే ఈ నైరుతి నడకుంది ఇల్లు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు? అది ప్రమాదం కదా అన్న. అంటే ఏమిటి ప్రమాదం అన్నాడు. అప్పుడు ఒక కాగితం తీసి అసలు 8 దిక్కులు ఏమిటి, ఏ దిక్కులో బేసిక్గా ఏముండాలి, ఏమాత్రం వాస్తు పాటిస్తే సరిపోతుంది, అవన్నీ చెప్పాను అతనికి. చెప్పేసరికి అతను వెంటనే, ఓహో ఇదా, నాకు తెలియదు శ్రీనివాస్, అయితే ఒక పని చేద్దాము. నా దగ్గర ఇప్పుడు బోల్డంతమంది వర్కర్స్ ఉన్నారు చేతిలోను, నేను కొన్ని మార్పులు చెర్పులు చేసి నేను మళ్ళీ పిలుస్తాను, అప్పుడు వచ్చి చూద్ది కానీ ఈ దేవతా శక్తుల సంగతి అన్నాడు. చాలా గౌరవంగా మాట్లాడితే సర్లే అన్న. ఓ 2 నెలలు పోయాక ఒకసారి మా ఇంటికి వచ్చి చూస్తావా అన్నాడు. అంటే సరే అయితే పద అని చెప్పి వెళ్ళా. వెళ్ళి చూస్తే ఈశాన్యం మూల టాయిలెట్ కట్టాడు. కట్టి, నువ్వు కిందటిసారి చెప్పావు కదా ఈశాన్యము దేవుని మూల అక్కడ టాయిలెట్ కట్టకూడదు అని, అలాగే ఒక దిక్కుకి తిరిగి మల విసర్జన చేయకూడదు అని చెప్పావు కదా, నేను అలాగే కట్టాను. అలాగనే ఆగ్నేయం మూల వంటగది ఉండాలి, బెడ్రూమ్ ఉండకూడదు, ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు అన్నావు. నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎందుకు ఉండదు మా మధ్య అన్యోన్యత? నేనుగో బెడ్రూము ఆగ్నేయం మూలే కట్టా. ఏది ఏం చేస్తాడో మీ అగ్ని వచ్చి పీకమని చూద్దాం అన్నాడు. నాకు బాధ వేసింది. ఏంటో అతను మంచి కోరి చెప్తే ఏమిట్రా ఇదంతా అని, సరే నాయన నీకు తోచింది చెయ్యి అని చెప్పి ఇంటికి వచ్చా. 3 నెలలు తిరగలేదు, ఘోరమైన యాక్సిడెంట్ అయ్యి అతను వెన్నుపోసు విరిగిపోయింది. విరిగిపోయి పాపం మంచాన పడిపోయి ఇంకా కాలకృత్యాలకు కూడా లేవలేని పరిస్థితి, కాళ్ళు చేతులు కదలలేని ఘోరమైన స్థితికి వచ్చాడు. ఇంతకీ ఈ సంఘటన చెప్పగానే మీకు అనిపిస్తుంది ఏమిటండి, అయితే అలా కట్టుకున్న వాళ్ళందరికీ ఇలా అయిపోతుందండి? అలా అయితే కనుక యూఎస్లో ఎవ్వరు వాస్తు ఫాలో అవ్వరండి, మరి వాళ్ళందరికీ యాక్సిడెంట్ అయిపోవాలి కదా. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. హెల్మెట్ పెట్టుకుని వెళ్తే బండి మీద మంచిదిరా, లేకపోతే యాక్సిడెంట్ అయితే ప్రమాదం అని చెప్తారు. వెంటనే మిమ్మల్ని ఎవడైనా అయితే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళందరూ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయిపోతున్నాయా, ఏది నాకు స్టాటిస్టిక్స్ చూపించు అంటే మూర్ఖుడు అంటారు అంతే. హెల్మెట్ పెట్టుకొని వాళ్ళందరూ పోలేదు, కానీ పెట్టుకుని వెళ్తే మంచిది. ఇది కూడా అంతే. ఇంతకీ మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, నైరుతి మూల బెడ్రూమ్ ఎందుకు ఉండాలి, ఈశాన్యం మూల పూజ గది ఎందుకు ఉండాలి, అసలు ఏమిటి ఆ లాజిక్ అని చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న పురుషుణ్ణి వాస్తు పురుషుడు అంటారు. ఈ వాస్తు పురుషుడి చుట్టూ నేను ఒక 9x9 గ్రిడ్ చూపిస్తున్నాను చూడండి. ఆ 9x9 81 కదా, అంటే 81 గళ్ళు ఉన్న గ్రిడ్ అనమాట. 81 సెల్స్ ఉన్నాయి. దాన్ని ఏకాశీతి మండలం అని పిలుస్తారు.
ఈ వాస్తు పురుషుడి స్వరూపం చాలా అద్భుతమైన జామెట్రికల్ రిప్రజెంటేషన్. మీకు అందులో ఏమన్నా చాలా విచిత్రంగా కనిపిస్తుంది చూడండి, ఒక్క నిమిషం ఆగుతాను నేను. అర్థం కాలేదా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ విచిత్రమైన రిప్రజెంటేషన్ ఏమిటి అంటే, మీరు ఆ 9x9 81 గడుల్లో ఏ గడి తీసుకున్నా అందులో వాస్తు పురుషుడు శరీరానికి సంబంధించి ఏదో ఒక భాగమైనా ఉంటుంది. అలాగా ఆ అమరిక ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చాలా విచిత్రమైన జామెట్రికల్ రిప్రజెంటేషన్ అది. ఇప్పుడు ఆయన శిరస్సు ఈశాన్యం వైపు ఉంది, మధ్యలో ఉన్నదాన్ని నాభిస్థానం అంటారు, కింద ఉన్నవన్నీ ఆయన మర్మాంగాలు అలాంటివి. ఇప్పుడు చూస్తే కనుక ఇది ఒక దేవతా శక్తిలాగా ఊహించుకున్నారనుకోండి మీరు. శిరస్సు వైపు మంచి పనులు చేయాలి, అందుకని పూజ అలాంటివన్నీ ఈశాన్యం మూల పెట్టారు. అలాగనే కిందకి వెళ్ళేసరికి అవన్నీ భోగస్థానాలు కాబట్టి ఈ ఇంటి యజమాని భార్య వాళ్ళు నైరుతి మూల పడగదిలో పడుకోవాలి, అలాంటివన్నీ అక్కడ పెట్టారు. ఈ రకంగా మీరు ఈ దేవతా శక్తిని కొంచెం ఊహించుకుని దానికి కొంచెం మ్యాథ్స్, ఫిజిక్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ ఇలాంటివన్నీ, మ్యాగ్నెటిజం, ఎయిర్ ఇవన్నీ యాడ్ చేశారనుకోండి, అప్పుడు వాస్తు మీకే తెలిసిపోతుంది అంతే. సామాన్యంగా మనం ఏమిటి అంటే, అయితే వాస్తుని మూఢంగా వెళ్ళిపోతాము, లేకపోతే నేను సైన్స్ చదువుకున్నాను అని ఇది ఏది లేదు అని చెప్పి ఇటుపక్కకి వెళ్ళిపోతాం. ఆ రెండిటిని సమన్వయం చేసుకుంటే అప్పుడు ఋషులు ఎందుకు చెప్పారో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్క విషయం, మరి వాస్తు నిజంగా సైన్స్ అయితే ఇది ఎందుకు ఒక మూఢనమ్మకంలాగా పరిణమించిందండి అంటే, దీనికి ఒక కారణం ఉంది. ఈ కాలం ఎక్కడైనా నాకు ఏదో బాగోలేదండి అని వెళ్తే వెంటనే మీ ఇంటికి వాస్తు బాగోలేదు, ఇదిగో ఈ హోమం చేయించు, ఇది చేయించు, అది చేయించు అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు దోచేయటం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాంటి వాళ్ళు ఏది చెప్పినా సరే శాస్త్రం పనిచేయదు. ఎందుకంటే మనుషులని వాళ్ళ బలహీనత మీద ఆడుకోవాలి అని చూస్తే దేవతా శక్తులు ఎప్పుడూ పలకవు. అందువల్లే వాళ్ళు చెప్పినవి పలకవు. ఆ పలకకపోవడం వల్ల మనకి ఇది ఒక మూఢనమ్మకమేమో అనిపిస్తుంది. కానీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు తలనొప్పి అని హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ రాసిచ్చేసే హాస్పిటల్లో డాక్టర్లు మనకి బోల్డ్ మంది తెలుసు, అంతేనా? ఆ తప్పు కదా. మరి అలా అని వైద్యశాస్త్రం తప్ప కాదు, ఆ డాక్టర్ చేసిన పని తప్పు. అలాగనే ఇలాంటి స్వార్థపరుల వల్ల అలా తయారైంది. కానీ నిజంగా ఇప్పటికీ ఉపాసనా పరులు ఉన్నారు, జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేద్దాము అని చూడరు. అలాంటి వాళ్ళు చెప్తే కనుక తప్పకుండా ఫలిస్తుంది అది. ఎందుకంటే దేవతా శక్తులు అలాంటి వాటికి సహకరిస్తాయి. ఇప్పుడు మనకి కొన్ని అనుమానాలు వస్తాయి. తిరిగే భూమికి వాస్తు ఏమిటండి, అలాగే ఇంట్లో టెనెంట్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా వాస్తు అప్లై అవుతుందా, ఇవన్నీ అలాంటివన్నీ చెప్తే వీడియో పెద్దదైపోతుంది. కానీ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు అలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను, అక్కడ చూడండి. ఇప్పుడు ఇంకా ఆఖరి పాయింట్ ఏమిటంటే, మరి ఇంట్లో వాస్తు బాగులేకపోతే అప్పుడు ఏమి చెయ్యాలి? ఈ లక్షల వేలు నేను ఖర్చు పెట్టలేనండి, ఎలా సరి చేసుకోవాలి? దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఇందాక నేను చెప్పాను కదా, మ్యాగ్నెటిజం, ఎయిర్, లైట్ అలాంటివి, అవి ఇంట్లో సరిగ్గా లేకపోతే కనుక మీరే జాగ్రత్త తీసుకోండి. అది కామన్ సెన్స్తో చూస్తే మనకు అర్థమైపోతుంది. రెండవది ఈ స్పిరిచువల్ పార్ట్ ఉంది కదా, మరి ఇంట్లో అలాంటి తప్పులు ఉన్నాయి, అవి ఇర్రిపేరబుల్ అండి, నేనేం చేయలేను, అప్పుడు ఎలా కరెక్ట్ చేయాలి అంటే దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక పూజ ఉంది, వాస్తు పూజ అని. దానికి తొందరలో ఒక రోజు రాబోతుంది. ప్రతి సంవత్సరం ఆ రోజున కానీ వాస్తు పూజ చేసి గుమ్మెడకాయకి ఒక రకమైన ప్రక్రియ చేసి దాన్ని తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర కడితే కనుక వాస్తు పురుషుడు అనుగ్రహం వల్ల అలాంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. వాటిని రాబోయే వీడియోలో చెప్తాను. మీరు అందరూ అది చేసి మీ ఇంట్లో ఉన్న లోపాలు సరి చేసుకుని సుఖంగా ఉన్నాము అంటే నాకు సంతోషం. శ్రీమాత్రే నమః.